హాయ్ అండి. ఈరోజు రండి మనం పనస తొన్నలతోటి ఒక ప్యాన్ కేక్ చేసుకుందాం సూపర్గా. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, ఒక కప్పు బియ్యం ఒక 5 నుంచి 6 గంటల సేపు క్లీన్ చేసి నానపెట్టుకోండి. 5-6 గంటలు నానిన తర్వాత బాగా రేషన్ బియ్యం అన్నా తీసుకోండి, ఇంట్లో రైస్ అయినా కూడా పర్లేదు. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయి. ఆ ఒక కప్పుకి 1 కప్పు బెల్లం, ఈ రెండు కలిపి యాలకులు వేసుకొని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని తీసి మళ్ళీ ఈ పనస తొనలు బాగా ఒలిచి లోపల ఉండే గింజలన్నీ తీసేసి పనస తొనలు కూడా వేసి ఒక 5 పనస తొనలు పడతాయండి. పెద్దవైతే 5, చిన్నవైతే ఒక 7. దాన్ని కూడా బాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది మరీ థిక్గా బాగా గట్టిగా ఉండకూడదు, పల్చగానే ఉండాలి. అప్పుడే మనకి బాగా వస్తాయన్నమాట ఈ ప్యాన్ కేక్స్. కొద్దిగా 1/4 స్పూన్ మాత్రం వంట సోడా, కొంచెం తగినంత నీళ్ళు. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. బాగా సెట్ అవుతుంది. మనం ఇది వేసాం కదా వంట సోడా, దానికి దీనికి బాగా సెట్ అయ్యి కొంచెం బాగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఒక చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం, ఒక స్పూను. అందులో సన్నగా తరుక్కున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వేగనిద్దాము. ఇవి బాగుంటాయండి, అందులో మధ్యలో తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు. మీకు ఇష్టమంటే ఇందులో మన కాజు వేసుకోవచ్చు, క్యాషూ నట్స్ అవి వేసుకోవచ్చు. ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఏవి తినాలనిపించినా ఇందులో కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, కొబ్బరి ఒకటే వేసుకున్నాను. కొబ్బరి వేగిన తర్వాత కొంచెం వేగనివ్వండి, బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత పనస తొనలు ఉన్నాయి కదండి, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా నూనెలో కొద్దిగా వేసి ఆ పచ్చి వాసన పోయి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. అవి మధ్యలో తగులుతుంటే బాగుంటుందండి టేస్ట్. ఇవి వెంటనే వేడిగా తినేస్తే చాలా బాగుంటాయి, లేదంటే ఆ రోజే చల్లారిన తర్వాత ఆ రోజుకి బాగుంటాయి పనస తొనలు వేసాం కాబట్టి. అంతేనండి, దీన్ని ఆ పిండిలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఇంకా ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. చాలా బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. నెయ్యి వాసన, పంచతొనల స్వీట్నెస్, మధ్యలో ఆ కొబ్బరి ముక్కలు, ఇలాచీ వాసన చాలా బాగుంటాయండి. 1 స్పూను పెనం పెట్టుకొని ఒక్క స్పూను నెయ్యి, అందులో మనం ప్యాన్ కేక్ని వేసుకుందాం. దీన్ని మళ్ళా గరిటె పెట్టి దోశలాగా చేయడం ఏం చేయొద్దు, ప్యాన్ కేక్ కాబట్టి అలానే పెట్టి మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచేద్దాము. బాగా లోపల వరకు వేగాలి కదా, అందుకని స్లో టు మీడియం ఫ్లేమ్. చూడండి, ఈ విధంగా బాగా చిల్లులుగా సోడా ఉప్పేసాం కదా, చాలా బాగా వేగింది. రెండో పక్క తిప్పుకొని రెండో పక్క కూడా ఒక చిన్న నెయ్యి వేసుకోండి, ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకొని కాలనిచ్చి తీసుకొని మనం ఇంకా ఆరగించటమే. చాలా బాగుంటాయండి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైంకి ఇలాంటివి చేసిస్తే ఇంట్రెస్ట్గా తింటారు. మా ఇంట్లో అయితే తింటారు, బాగుంటాయి. సాఫ్ట్గా పైన కొంచెం కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పనసకాయల సీజన్ యాక్చువల్లీ, కాబట్టి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ.